కాంగ్రెస్ వచ్చినాక ఎట్లుంది మహిళలే మొత్తం మహిళలది ఏముందిరా రైతు బంధు పడతలేదు వ్యాపారం నడుస్తలేదు ప్రతి ఒక్క దానికి కొనబోతే కొరిమి అవుతుంది మార్కెట్లకి అమ్ముకుంటే నెలకు 650 రూపాయలు కట్టమంటారు ఏం చెల్లి తెచ్చి కట్టాలి రోజు రోజు మాకు ఇలా అమ్ముకుంటేనే పైసలు లేకుంటే ఎండిపోయినాక పైసలు రావు ఇక ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు అంతేనా పింఛన్లు ఏమన్నా వస్తున్నాయా 4000 అట్లా వస్తలేవు అయ్యే పాత 2000 వస్తున్నాయి అయ్యేనా టైంకి వస్తానా ఇబ్బంది అవుతుంది ఇంకా పింఛన్ వస్తుంది కానీ రైతు బంధుకి అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు రైతు బంధుకి రుణమాఫీ చేస్తానని ఐటీ కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు ఎట్లుంది మొత్తానికి రైతుల పరిస్థితి ఊళ్ళలో మస్తు ఆగం ఉంది ఉంది ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు వచ్చి సంవత్సరంన్నర అయితే దగ్గరికి వస్తాను సంవత్సరంన్నర ఇక 16-15 నెలలు అవుతుంది ఎట్లా మరి ఇట్లా అయితే ఎట్లా ఇప్పుడు ఆయన ఇక కాంగ్రెస్ పోయింది వచ్చింది మొత్తం ఆగం చేస్తుంది రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఉన్నప్పుడు 10 తింటాడో 10 తిరగబెట్టినా కానీ టైంకి వచ్చిన ఏదైనా టైం ఫ్రీ బస్ మంచిగా లేదా మీకు ఈ ఫ్రీ బస్ అలా ఫ్రీ బస్ పెట్టి అసలు అన్ని ఆగం చేస్తుంది పెద్ద క్రీములు ఆగం చేస్తాడు